చాలామంది మా కాళ్ళు తిమ్మిళ్ళగా ఉన్నాయి, రక్తహీనత ఉంది, చాలా బలహీనంగా ఉంటూ వస్తుంటారు. అది ఒకసారి B12 లోపం కావచ్చు. నా పేరు డాక్టర్ ఎంవి రావు. నేను యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. మన దేశంలో B12 లోపము చాలా సాధారణం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం బేసిక్గా ఇండియన్స్ అందరం కూడా చాలా వెజిటేరియన్స్మే, అంటే వారంలో ఒక్కసారి నాన్ వెజ్ తింటాం. అయితే B12 విటమిన్ అనేది కేవలం మాంసాహారంలో ఉంటుంది. శాకాహారులు వాడే ఆహారంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనం తినే ఆహారంలో B12 లోపం ఉండటం వల్ల, ఆ పోషకాహార లోపం వల్ల మనకు కూడా B12 లోపం వస్తుంది. అదే కాకుండా మన దేశంలో చాలా మందికి ఈ B12 ఉన్న ఆహారం తిన్నా సరే అది అబ్జార్బ్ కాదు, అంటే మన జీర్ణ వ్యవస్థ దాన్ని పీల్చుకోలేదన్నమాట. సో దీనివల్ల కూడా చాలా మందికి B12 లోపం ఉంటుంది. ఇదివల్ల కొన్ని మందులు వాడటం వల్ల కూడా కొంతమంది B12 తగ్గుతూ ఉంటుంది. కొన్ని అలవాటు వల్ల, ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల కూడా B12 తగ్గే అవకాశం. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ B12 న్యూరోట్రోపిక్ వైటమిన్, అంటే సాధారణ నరాల కోసం పనికొచ్చే విటమిన్ కాబట్టి చాలా మందికి నరాల జబ్బులు వస్తుంటాయి. అంటే కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు కావడం, కాళ్ళు నొప్పిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల రక్తం తగ్గే అవకాశం, ఎందుకంటే రక్తం తయారు కావడం కోసం B12 విటమిన్ చాలా ముఖ్యం. B12 తగ్గినప్పుడు చాలా మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. సో మన దేశంలో ఈ మెగలోబ్లాస్టిక్ ఎనీమియా చాలా సాధారణం. సో B12 అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ చాలా చౌకగా ఈజీగా లభ్యమవుతుంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ తప్పకుండా ఈ లోపం ఉంటే తప్పకుండా B12 సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి. ఒకవేళ మీకు B12ని అబ్జార్బ్ చేసుకునే శక్తి లేకపోతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. అది డాక్టర్ సలహా మేరకే. థ్యాంక్ యూ వెరీ మచ్.